ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చైత్ర శుద్ధ షష్ఠిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవమూర్తికి కాగడ మల్లెలు, మరువం, జాజులు, చామంతి వంటి సుగంధ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించేలా లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని ఆయన వెల్లడించారు. రాయలసీమ గడ్డపై సేవకు మారుపేరు అయిన ఆర్టీటీ సంస్థ గత 50 ఏళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆపద్బాంధవుగా నిలుస్తుందని బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. స్పెయిన్ కు చెందిన విన్సెంట్ ఫెర్రర్, ఆన్ ఫెర్రర్ దంపతులు విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాల్లో విశేష సేవలు అందించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ ముఫ్టీ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతి ఇల్లు ఉచిత విద్యుత్తో వెలుగులు నిండుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకుంటే 4 నుంచి 6 ఏళ్లలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు మరో 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చునని వివరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మచిలీపట్నం, పెడన ప్రాంతాల్లోని పలు పోలీస్ స్టేషన్లను పరిశీలించామని మచిలీపట్నం ఐజీపీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. రౌడీ షీటర్లపై కఠిన నిఘా కొనసాగుతుందని, వారు మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లకు గాను 19 డివిజన్లు గెలుచుకోవడం సామాన్య విషయం కాదని, ప్రజల్లో ఉండి సేవ చేయడం వల్లే ఇది సాధ్యమైందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి మాజీ కార్పొరేటర్ కు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కార్పొరేషన్లను ఆక్రమించిన విజయవాడ కార్పొరేషన్ మాత్రం లాక్కోలేకపోయారని, అది కార్పొరేటర్ల నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి, లేదా అద్దె అయినా చెల్లించాలని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరించారు. గత ఎన్నికల్లో పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం నడుచుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నియోజకవర్గంలోని నిరుపేదల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడించారు. నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా 13వ డివిజన్లో 6 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 100 రోజుల టీబీ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఇప్పటికే ప్రపంచవ్యాప్తిగా తీవ్ర నష్టం తెచ్చిపెట్టిందని, మన దేశ వ్యవసాయ రంగానికి, రైతాంగానికి, ప్రజలకు కూడా తీరని కష్టాలు తెచ్చిపెట్టిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలి తప్ప యుద్ధాన్ని పూర్తిగా ఆపాలని కోరారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాధరపురం డిపో స్థలాన్ని విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.